నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, పోసాని కృష్ణమురళి సూసైడ్ చేసుకుంటా అని చెప్పటం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే చేసిందంతా చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ ఇదొక డ్రామా. ఇది కూడా స్క్రిప్ట్ ఎవరో ఒకరు ఇచ్చుంటారు అని అనేసి అని అంటూ ఉన్నారు. దీనికి ఏమంటారు సార్? దురదృష్టం, విషాదం. పోసాని కృష్ణమురళి నిజంగా సినీ సంభాషణల రచయితగా, సినీ నటుడిగా, దర్శకుడిగా కూడా అతను దగ్గర 150 సినిమాలకి రచన చేశాడు. డైలాగ్ రైటర్గా ఒక 150 సినిమాలు ఏదో నటుడిగా చేశాడు. అతనికి ఉత్తమ నటుడు అవార్డులు, సహాయ నటుడు అవార్డులు కూడా వచ్చిన నేపథ్యంలో ఆ అవార్డులను కూడా దుర్భాషలాడాడు. అదేదో కమ్మ అవార్డులను, కాపు అవార్డులను, ఆ కాంపౌండ్కి ఇన్ని అవార్డులు, ఈ కాంపౌండ్కి అన్ని అవార్డులు పంచుకుంటున్నారు. నీకు అవార్డు వస్తే నువ్వు ఆ అవార్డును తీసుకోవటం అది కళకి గౌరవం. పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు ఆ రోజు నందిని అవార్డులను కమ్మ అవార్డులు అన్నాడంటే నందిని అవమానిస్తున్న సందర్భం. అంటే ఏంటి అసలు అతని నోరు? అదొక నోటికి అదుపు లేదా? ఏ మాటలు మాట్లాడుతున్నావు? ప్రజా జీవితంలో మీరున్నప్పుడు ఒక బాధ్యత ఉండాలి కదా. ఏది సామాజిక బాధ్యత కాదు, నువ్వు ప్రజల పట్ల బాధ్యత, నీ కళల పట్ల బాధ్యత. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు ఏదైనా చేసుకుంటావా? ఏం జరిగింది? సీన్ కట్ చేస్తే జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే వీళ్ళ కళ్ళు ఎక్కడికెక్కాయి? తలకెక్కుతాయా? ఇప్పుడు ఆయన దిగిపోతే నెలకు దిగాయా? ఒక ఉన్మాదిలాగా మారిన నేపథ్యంలో మనం 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఉన్మాదులందరినీ పెంచి పోషించాడా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దంటారు పెద్దలు, ఎప్పుడో చెప్పారు. అంటే వీళ్ళ నోరు ఎంత చెడ్డదయ్యిందో అంత చెడుగా వీళ్ళు ఇవాళ ప్రజల ముందు నిలబడ్డారు. వీళ్ళకి కనీస సానుభూతి కూడా ఎందుకు రావట్లేదు? యాక్చువల్గా దగ్గర 16 రోజులు ఏమైంది ఆయన జైలు పాలే. నిన్న కూడా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని జడ్జి గారి ముందే అన్నట్టు. నిన్న ఎక్కడో చూశాను ఏదో ఛానల్లో, ఎవరో లాయర్ అడ్వకేట్ మాట్లాడుతూ అసలు దాని మీద ఇంకో కేసు పెట్టారు. అవునా? ఏది ఆత్మహత్య అనేది నేరం కదా. ఆత్మహత్య చేసుకుంటానని నువ్వు బెదిరించడం, ఎవరిని బెదిరిస్తున్నాడు? సాక్షాత్తు న్యాయమూర్తిని. అంటే ఒకటి అక్కడ మనం పెట్టడానికి కుదరదు, న్యాయమూర్తి గారే పెట్టాలి. అంటే మరి జడ్జిగా ఆయన ఎందుకు పెడతారు? ఆయన ఏంటి అసలు రిమాండ్ బెయిల్ ఇద్దామన్నాడు కూడా ఇవ్వకూడని పరిస్థితి కల్పించుకోవటం. గతంలో వల్లభనేని వంశీ కూడా అదే బిహేవియర్. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి ముందే అతను ఎవడాడు నా మీద కేసు పెట్టింది వాడంతూ తేలుస్తా, ఎవడాడు ఆడి పేరు చెప్పండి, ఇట్లా శివంగా ఇలా అక్కడ శివంగా లేస్తే ఎలా ఉంటుంది? అంటే సానుభూతి జడ్జిలకే వీళ్ళ మీద రావట్లేదంటే వీళ్ళు జడ్జిల మీదే దుర్భాష. గతంలో సుప్రీంకోర్టు జడ్జిల మీద, హైకోర్టు జడ్జిల మీద అమరావతి ఆ 3 రాజధానుల బిల్లు విషయంలో అదొక పెద్ద కేసు. సిబిఐ దాన్ని టేకప్ చేసింది. అది ఎక్కడ దాకా వచ్చిందో తెలియదు. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు అందులో ముద్దాయిలుగా. అప్పట్లో ఎవరో విదేశాల నుంచి మాట్లాడిన కొంతమంది, పంచ్ ప్రభాకర్ ఇలాంటి వాళ్ళు. అంటే నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవాలి. అంటే ఇక్కడ జగన్ సానుభూతి తెలిపారు, నేనున్నా ధైర్యం ఇచ్చారు కదా, అదే ధైర్యంతో ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంకా అలానే వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ లేకుండా ఉంది అని అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారా జగన్ నుంచి? అంటే జగన్మోహన్ రెడ్డి నేనున్నానని ఎవరికి చెప్పాలి? జగన్ బాధితులకు చెప్పాలి. వీళ్ళు జగన్ బాధితులు కాదు, జనమే వీళ్ళ బాధితులు కదా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నాడు? అతని పెళ్ళాలని ఎలా మాట్లాడాడు? అతని కూతుళ్ళ పట్ల ఏ విధంగా మాట్లాడాడు? ఇప్పుడు పోసాని పట్ల ఎవరన్నా అలా బిహేవ్ చేశారనుకో అది తప్పే. దాన్ని నువ్వు వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళాలి, నువ్వు న్యాయం అడగాలి, ఇది తప్పని చెప్పాలి. కానీ ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు అంజనమ్మని తిడితే చిరంజీవి తల్లిని దుర్భాషలాడతారా? ఆమె ఏం చేశారు? అది ఒక పిచ్చిగా వీళ్ళు బిహేవ్ చేసిన విధానం ఇవాళ ఏంటి తిక్క కుదురుస్తోందా? కూటమి ప్రభుత్వం ఇవాళ వాళ్ళు బయటకు వస్తే కేసు, లోపలికి వెళ్తే కేసు. ఇప్పుడు బెయిల్ ఇచ్చి బయటకు రాగానే పీటీ వారెంట్తో
పోలీసులు సిద్ధంగా ఉన్నారు, ఉంటున్నారు, ఎక్కడెక్కడో తిప్పుతున్నారు, కడుపుల నొప్పి అన్నాడంట. ఉమ్, మొన్న ఎక్కడో ఒక చోట కడుపుల నొప్పి అనగానే తీసుకెళ్ళి మొత్తం చూపించారు, 2-3 హాస్పిటల్లో చూపించారు, డాక్టర్లు ఏం లేదు హెల్తీగానే ఉన్నాడని చెప్పారు. నిన్న వలవల ఏడ్చాడు జడ్జి ముందు. ఏంటి 2 సార్లు గుండె ఆపరేషన్, స్టంట్ ఎంచుకున్నాను, 70 ఏళ్ల వయసు, ఇవి ఇప్పుడు గుర్తొచ్చే. ప్రెస్ మీట్ పెట్టి దుర్భాషలాడినప్పుడు మరి ఇది లేవా? అప్పుడు 70 ఏళ్ళు కాదా? పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూతుళ్ళని తిట్టినప్పుడు నీ వయసు ఎంత? ఆ వయసు అప్పుడెందుకు గుర్తు రాలేదు? బూతులు తిట్టినప్పుడు భువనేశ్వరి మేడంని, బ్రహ్మణిని పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు నీకు నీ స్టంట్ గుర్తు రాలేదా? గుండె ఆపరేషన్లు గుర్తు రాలేదా? అరే, చంద్రబాబుని జైల్లో పెడితే భువనేశ్వరి మేడం తన భర్తకు జరిగిన అన్యాయం గురించి ఆమె ప్రచారం చేసుకుంటూ నిజం గెలవాలని ఆమె ఏదో ప్రోగ్రాం తీసుకుని, బ్రహ్మణి ఏదో అక్కడే రాజమండ్రిలో వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళు బయట ఉండి భోజనం లోపలికి పంపించటం, వాళ్ళ పట్ల సానుభూతి దేశ విదేశాల్లో వెల్లువెత్తితే నువ్వు అవహేళన చేస్తావా? భువనేశ్వరి మేడంని దుర్భాషలాడతావా? బ్రాహ్మణిని చిన్న పిల్ల పిచ్చి మాటలు మాట్లాడతాడా? ఇవాళ ఎందుకని పోసాని కృష్ణమురళికి జనంలో సానుభూతి రావట్లేదంటే కారణం ఇదే. ఏది? తప్పు మీద శాస్తి తప్పు జరిగింది. చేస్తూనే ఉన్నాడు, కరెక్టే జరుగుతోంది అన్న ఇతనికి తగిన శాస్తి ఇదే అని. ఇప్పుడు గతంలో ఒక్క సినీ పరిశ్రమ నుంచి ఎవరన్నా మద్దతుగా వచ్చారా? ఒక్క మాట మాట్లాడారా? ఖండించారా? ఎన్నేళ్లు సినీ పరిశ్రమకు సేవలు అందించాడు? నట్టి కుమార్ గారు మాట్లాడారు సార్ అనేక సందర్భాల్లో, ఇది తప్పు అని చెప్పి ఖండించారు. అంటే నేను అనేది అది ప్రజల్లోకి అతను నట్టి కుమార్ ఎవరు అసలు ఇదంతా వెళ్ళేది కాదు కదా. పెద్దలందరూ ఇవాళ దాన్ని నిలబడాలి. ఏది? సినీ రచయితల సంఘం, లేకపోతే నిర్మాతల సంఘం, దర్శకుల సంఘం, వాళ్ళంతా వచ్చి ఇది తప్పని అక్కడికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం, ముఖ్యమంత్రి గారిని కలవడం. అంటే ఏంటి? ఇతను గతంలో ఒక సినిమా తీశాడు, శ్రావణ మాసం అని ఏదో సినిమా, మొత్తం అదో పెద్ద రికార్డు. ఏది? అనేక మంది అందులో నటించారు, ఒక 70-50 మంది కమెడియన్స్ వచ్చి అందులో నటించారు అతని కోసం. ఆ రోజు నిలబడినటువంటి ఆ నట సమాజం ఈరోజు పోసాని కృష్ణమురళి వెంట ఎందుకని లేకుండా పోయింది సినీ సమాజం? అంటే అతను చేతులారా చేసుకున్నదన్నమాట. ఏది? వాళ్ళ పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ మీద ఎందుకని సింపతి రావట్లేదు? అతను అసెంబ్లీలోనే భువనేశ్వరి మేడంను ఉద్దేశించి మాట్లాడు. ఎన్టీఆర్ కుమార్తెలుగా ఇవాళ పురంధేశ్వరి, భువనేశ్వరి వాళ్ళందరికీ ప్రజలంతా అభిమానిస్తారు, గౌరవిస్తారు. అలాంటిది భువనేశ్వరి మేడం పట్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ లోకేష్ పుట్టుక మీదే వీళ్ళు వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడటం. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన అసలు ఈ సభకి నేను అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఇది కౌరవ సభ, గౌరవ సభగా మారితేనే అడుగు పెడతానన్నాడు. నిజంగానే ప్రజలు ఆ కౌరవ సభని తిరస్కరించారు. నిన్న కూడా చంద్రబాబు అన్నాడు, ఏమని? 9 నెలలైంది అసెంబ్లీలో బూతులు వినపడుతున్నాయా అన్నారు. అంటే ఇవాళ ప్రజలు, వెంకయ్యనాయుడు కూడా అదే మాట అన్నారు, ఉపరాష్ట్రపతిగా చేసిన ఆయన. బూతులు మాట్లాడే వాళ్ళకి ప్రజలు బూత్లోనే సమాధానం చెప్పారు. పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పారు. అంటే వీళ్ళని నఖసిక పర్యంతం చూస్తున్నారు. వీళ్ళ భాష, వీళ్ళ వేషాలు, వీళ్ళ యొక్క ప్రవర్తన. ఇవాళ ప్రజలేంటి? ప్రజలు చులకన మీరు చేయటం కాదు, ప్రజల జ్ఞాపక శక్తి అపారం, మర్చిపోరు, ఓర్చుకుంటారు, సహిస్తారు, ఎప్పుడో వేటేస్తారు. అంటే పోసాని కృష్ణమురళి ఈరోజు ఆ వర్ర రవీంద్రారెడ్డి, లేకపోతే ఈ బోరగడ్డ అనిల్ ఇలా జైళ్ల పాలైనా కూడా కనీసం ఆ కుటుంబాలు, ఆ బంధువులు, వాళ్ళ యొక్క సమాజంలో కూడా వాళ్ళకి స్పందన, సానుభూతి రాకపోవడానికి కారణం అదే అనమాట. ఆ వర్ర రవీంద్రారెడ్డి నిన్న మెడనొప్పి అంటున్నాడు. అతన్ని కడప జైలు నుంచి జగ్గైపేట అక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ ఒక కేసు ఉందంటే నేను రాను బయటికి, నా మెడనొప్పి అన్నాడు. ఆ మెడకు ఒక పట్టి వేసి తీసుకెళ్ళారు. అంటే వల్లభనేని వంశీ ఇప్పటికి జైలు పాలై 20 రోజులు, నెల రోజులు అవుతారు. జగన్మోహన్ రెడ్డి జైలు పాలైతే ఆ రోజు అతని పక్కన తల్లి, చెల్లి, భార్య మొత్తం రోడ్డు మీద కూర్చున్నారు. ఏరి వీళ్ళ పట్ల ఇవాళ వల్లభనేని వంశీ కోసం ఆయన భార్య రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసిందా? కృష్ణమురళి పోసాని కోసం ఆయన భార్య రోడ్డు మీద ధర్నా చేస్తుందా? అంటే కనీసం కుటుంబ సభ్యుల్లో కూడా వీళ్ళకి సానుభూతి లేదా? చేసుకున్న వాళ్ళకి
చేసుకున్నంత మహదేవ రైట్ చేసుకున్నంత కూటమే రైట్ సార్